2018 గ్రూప్ 1 మెయిన్స్లో భారీ అక్రమాలు జరిగినట్టు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకు వస్తున్నాయి. ఆనాటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు భారీ కుంభకోణాలు జరిపినట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలీస్ విచారణలో బయటికి వ్యక్తపరుస్తున్నారు. ఆనాటి ప్రతిపక్ష హోదా నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ భారీ అక్రమాల్ని ఆయన రాష్ట్రం మొత్తానికి కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరిగింది. సో ఇదే సందర్భంలో అసలు 2018 గ్రూప్ 1 మెయిన్స్లో ఏ భారీ అక్రమాలు జరిగాయో ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు డిజిటల్ మూల్యాంకనం జరిపినట్టు ఏపీపీఎస్సీ కమిషన్ తెలియజేసింది. కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళగా నోటిఫికేషన్లో లేనటువంటి డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేపడతారు అని కోర్టు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో అదే సందర్భంలో భారీ అవకతవకలకి దారి తీసినటువంటి ఈ సంఘటన అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఉన్నటువంటి ఎవరికైతే మార్కులు వేశారో ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ పేరుతో వారికే కొద్దిగా చేంజెస్ చేసి ఇదే మార్కులు వేయడం జరిగింది. అంటే కొత్తగా ఎలాంటి ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ చేయకుండా గతంలో డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చినటువంటి మార్కుల్ని కొంచెం అటు ఇటుగా మార్చి మళ్ళీ పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనించినట్టయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా గౌతమ్ సవాంగ్ గారు అపాయింట్ అయిన తర్వాత మార్చి 25, 2022లో మళ్ళీ మూడోసారి మూల్యాంకనం ఆఫ్లైన్ పద్ధతిలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారిగా ఆఫ్లైన్ టెక్నికల్గా రెండోసారి జరిగినప్పటికీ కూడా ఓవరాల్గా 3 times ఎవాల్యుయేషన్ చేశారు. అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు 202 మంది, మెయిన్స్ ఎవాల్యుయేషన్ అంటే ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఆ 202 మంది ఇక్కడ ఈ యొక్క క్వాలిఫికేషన్ అవ్వలేదన్నమాట ఇంటర్వ్యూకి. అంటే ఈ 202 మంది డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఎట్లా వచ్చారు, వారు మెయిన్స్లో ఎందుకు క్వాలిఫై అవ్వలేదు? ఈ యొక్క భారీ కుంభకోణాన్ని బయట తీసే ప్రయత్నంలో కొన్ని పైరవీలు కూడా జరిగినట్టు ప్రభుత్వం విచారణలో తెలియజేస్తుంది. సో పూర్తిగా విచారణ జరిగిన తర్వాత అసలు 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేపట్టబోతున్నారు, అసలు కోర్టు కూడా దీనిలో ఈ యొక్క మెయిన్స్ని మొత్తం మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆల్రెడీ తెలియజేశారు. ఇప్పటికే అపాయింట్ అయినటువంటి చాలామంది అధికారులు వాళ్ళ యొక్క ఉద్యోగ భవిష్యత్తు కూడా ఒక అయోమయంలో పడిపోయింది. ప్రభుత్వం మరియు కోర్టులు రెండు విచారణ పూర్తిగా చేసి నిజాలు బయటికి తీయాలని చెప్పేసి ఎంతోమంది అభ్యర్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.